ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. రాతి హృదయం తీసివేసి దేవుడు మాంసపు హృదయాన్ని ఇచ్చేటువంటి దేవుడై ఉన్నాడండి. మనము కొన్ని పరిస్థితులు చూసుకున్నప్పుడు మనము ఇతరులని క్షమించలేని పరిస్థితుల్లో ఉంటామంటే మనకి రాతి హృదయం ఉంటుంది. దేవుడు మాంసపు హృదయాన్ని ఇస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము ప్రాక్టికల్గా చూసుకున్నప్పుడు ఒక స్పాంజ్ అది పీల్చుకునే గుణం ఉంటుంది, అది మాంసం అనుకోండి, లేదా ఒక రాయి అది రాతి హృదయం అనుకోండి. ఆ రాయి అయితే నీటిని అబ్జర్వ్ చేసుకోలేదు, కానీ మాంసం అదే ఆ స్పాంజ్ అయితే నీటిని అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది. మనము కూడా ఈ లోకంలో ఉండేటువంటి బురదని మనం అబ్జర్వ్ చేసుకొని మనం రాయిలాగా అయిపోతున్నాము. మనం ఎప్పుడైతే దేవుడు వాక్యం అనే నీటితో మనం కడుక్కుంటామో మనలో ఉండేటువంటి ఆ బురదంతా పోయి మనం పరిశుద్ధంగా మాంసపు హృదయాలుగా మారేటువంటి గొప్ప అవకాశాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. మనం ఈ లోకంలో ఎటువైపు పోయినా కూడా బురదే ఉంది. ఈ లోకంలో హృదయము చెడు వాటిని స్వీకరిస్తుంది, ఎటు పోయినా పాపమే ఉంది. కాబట్టి మనము దేవుడు వాక్యం చదివితేనే, ఆయన వాక్యానుసారంగా జీవిస్తేనే మన హృదయం పరిశుద్ధంగా ఉంటుంది. ఏమంటే దేవుడు మనలో నివసిస్తాడు. కాబట్టి మనము ఈ లోకంలో దేవుడిని త్రోసివేసే బిడలుగా ఉండకుండా ఆయన ఆహ్వానించుకొని ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించి నీటి బాప్తిస్మం తీసుకొని వాక్యానుసారంగా జీవించినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఒకసారి మాలో ఉండేటువంటి రాతి హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయాన్ని వేసే మేము అమర్చుకునే భాగ్యాన్ని ప్రసాదించండి అయ్యా. ఈ లోకంలో మనుషులు మాకు మాంసపు హృదయం అనుకుంటూ ఉన్నారు, కానీ కొన్ని విషయాల్లో కఠినమైనటువంటి వేసే నిర్ణయాలు మేము తీసుకుంటూ ఉన్నాం. అది మీ చిత్తానుసారమైన కావు. అయితే ఈ లోకంలో పరిస్థితుల ద్వారా వేసే ద్వేషము, కోపము, వేసే పగ ఏర్పడిపోయి వేసే కొన్ని కఠినమైన నిర్ణయాలు వేసే తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి లేకుండా మాంసపు హృదయం మీరు మాకు ఇస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మేము మిమ్మల్ని మా సొంత రక్షకుడుగా వేసే మాలోకి మిమ్మల్ని స్వీకరించుకునే మా శరీరం మీకు ఆలయమై ఉంది. కాబట్టి మీ వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని ప్రసాదించమని ప్రాధాయపడుతున్నాం. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయమని, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు వస్తున్న జ్ఞాపకం చేసుకోమని, ఈ దినకాలపు దేవునితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయంతో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.